శేఖర్ గారు, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 7 నెలలు అవుతుంది. అలాగే యువగలంలో నారా లోకేష్ గారు రాష్ట్రం మొత్తం తిరిగారు. అలాంటప్పుడు కూడా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న హామీలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎలా చూడవచ్చు? ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణానికి విశాఖపట్నం ముగ్గురు త్రిమూర్తులు వేదిక అనేది ఆంధ్రప్రదేశ్ పారిశ్రామీకరణ సుస్థిరతకి ఒక మారుపేరుగా మనం భావించాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు కంప్లీట్ అవుతుంది. ఈ 7 నెలల వ్యవధిలో సుమారుగా 5-6 లక్షల కోట్లు పెట్టుబడులు అనేవి ఈ ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. గ్రీన్ హైడ్రోజన్ హబ్ కానీ, దక్షిణ కోస్తా రైల్వే కానీ, బల్క్ పార్క్, అలాగే కొన్ని రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులకు సంబంధించిన ప్రాజెక్టులు అన్నీ కలిపి 2.08 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక శుభసూచకని చెప్పుకోవాలి. ఒక సుస్థిరమైన పారిశ్రామికరణ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఆ విధానం ద్వారా కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే ఒక ప్రధాన ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం 2047 విజన్ని రూపొందించింది. ఈ విజన్లో భాగంగానే ఈ పెట్టుబడులకి నాంది పలకడంలో ఈరోజు ఐటీ మినిస్టర్ కానీ, ఇండస్ట్రియల్ మినిస్టర్ కానీ, మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కానీ తీవ్రంగా చాలా ఆలోచన దృక్పథంతో ముందుకెళ్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంటే గత ప్రభుత్వం ఒక 2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు అనేవి గత ప్రభుత్వంలో రాలేదు. 7 నెలలు అవుతుంది. ఇన్ని లక్షల ప్రాజెక్టులు తీసుకువస్తుందంటే దానికి కారణం కేంద్ర ప్రభుత్వం సహకారాలు కూడా. అందులో మోడీ గారు చంద్రబాబు పట్ల కానీ, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పట్ల కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం పట్ల కానీ ఒక మంచి ఆలోచన దృక్పథంతో ఉన్నారు. కావున అంత మొత్తంలో కేంద్ర ప్రభుత్వం సహకారం అందుతుంది. గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఒక చాలా మంచి ప్రాజెక్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే భారతదేశం 2023లోనే ఇలాంటి ప్రాజెక్టుకి నాంది పలకాలి. అలాంటి ప్రాజెక్టుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందడుగేయడం, అది ఈ రాష్ట్రంలోనే ముందుగా ఆలోచన పడడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక శుభసూచక. దీంతోపాటు దక్షిణ కోస్తా రైల్వే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014లో బైఫిరికేషన్ జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ని ఒకటి ఏర్పాటు చేస్తామని ఏపీ బైఫిరికేషన్ యాక్ట్లో కూడా చెప్పింది. 10 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. కానీ ఆ ప్రాజెక్టుకి విశాఖపట్నం ఏది కావడం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల కోరిక. అదేవిధంగా రామాయణపట్నం బీపీసీఎల్ సుమారుగా 70,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు ముందుకు రావడం, ఆర్సీఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ప్రాజెక్టు 1,41,000 కోట్ల రూపాయలు, ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి గూగుల్ కూడా విశాఖపట్నం రావడం, మెడ్జోన్ టెక్, అలాగే రిలయన్స్ బయోగ్యాస్కి సంబంధించిన ప్రాజెక్టు కానీ, భారత పెట్రోలియం కానీ, టాటా పవర్ కన్సల్టెన్సీ కానీ, ఫిలిప్స్ కార్బన్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, అన్ని రకాల ప్రాజెక్టులు
ఈ 7 నెలల్లోనే సాకారం చేసుకోవడం, ఇది మంచి ప్రభుత్వం అనే చెప్పడానికి ఈ పెట్టుబడులే ఒక నిదర్శనం అని చెప్పుకోవాలి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక 2-3 లక్షల కోట్ల పెట్టుబడులు కూడా రప్పించడంలో పూర్తి స్థాయిలో ఫెయిల్ అయ్యారనే చెప్పుకోవాలి. వచ్చిన 7 నెలల్లోనే 5-6 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం. గత ప్రభుత్వంలో ఐటీ మినిస్టర్ ఉన్నారంటే కానీ ఐటీ సెక్టర్ కానీ ఏ విధంగా ఉంది, ప్రజల పక్షాన మేము ఈ విధంగా చేయబోతున్నాము అని ప్రెస్ దగ్గరికి వచ్చి చెప్పిన దాఖలాలు లేవు. ఈ ప్రభుత్వంలో ఐటీ మినిస్టరు చాలా ఎఫెక్టివ్‌గా ముందుకెళ్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలి, సంపదను ఎలా సృష్టించాలి, దాని ద్వారా ఉపాధి అవకాశాలు ఎలా మెరుగుపరచాలి. అదేవిధంగా నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేసినప్పుడు మరి కూటమి ప్రభుత్వం కూడా 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పడం. ఇలా పెట్టుబడులు వస్తుంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు 7,50,000 మందికి ఈ పెట్టుబడులు రావడం బట్టి ఉపాధి కలుగుతుంది. అంటే పరిశ్రమలు ఏర్పడడం వల్ల జీడీపీని పెంచుకోవచ్చు, తలసరి ఆదాయాన్ని పెంచుకోవచ్చు, నిరుద్యోగ సమస్యను దూరం చేయొచ్చు. అంటే 20 లక్షల ఉద్యోగాలకు కూడా ఒక మూలాలు ఏర్పడ్డాయి. ఈ 5 సంవత్సరాల్లోనే 20 లక్షల ఉద్యోగాలు పూర్తి చేయగలము అనే ఒక ఆశాభావాన్ని ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి పంపిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా కృషి ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు శ్రేయస్సుగా ఉండాలి. ఒక్కసారి ఢిల్లీ వెళ్ళి 7 శాఖలకు సంబంధించిన మంత్రులతో ఒక్క రోజులోనే వాళ్ళతో కలిసి ఈ ఆంధ్రప్రదేశ్ ఎకానమీని ఎలా డెవలప్మెంట్ చేయాలి, ఈ డెవలప్మెంట్ అవ్వడానికి వాళ్ళ సహకారం ఎలా తీసుకోవాలి, ఈ రాష్ట్రంలో చేసి చూపించిన ఘనత అది పవన్ కళ్యాణ్కే చెందుతుంది. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఢిల్లీ వెళ్ళి ఒక్కరోజు 7 శాఖలకు సంబంధించిన మంత్రులు కలిసి వాళ్ళ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలా మేలు చేకూర్చే విధంగా ప్రయత్నం చేసి దాని నుంచి సత్ఫలితాలు తీసుకురావడంలో పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు సఫలీకృతమయ్యారు. ఇలాంటి నాయకుడిని ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకోవడం, అలాగే కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తి సహకారాలు అందిస్తామని చెప్పడం నిజంగా చాలా సంతోషం. భవిష్యత్తులో కూడా ఎన్డీఏ కూటమి మంచి పరిపాలన ప్రజలకు అందిస్తుంది అని పూర్తి స్థాయి విశ్వాసం మాకైతే ఉంది.